శ్రీ గురుభ్యో నమః 2025 జనవరి 1వ తేదీ బుధవారంతో ప్రారంభమై 10వ తేదీ శుక్రవారంతో అంతమయ్యేటువంటి జనవరి నెల తొలి 10 రోజుల్లో కుంభరాశిలో జన్మించిన జాతకులకి ఫలితాలు, సూచనలు, సలహాలు క్లుప్తంగా 4 పాయింట్లలో తెలియజేయబోతున్నాను. నూతన సంవత్సరం వస్తున్నది, ఇంకా రాలేదు. ఈ వీడియో చేసే సమయానికి వస్తున్న అనగానే కొన్ని ఆశలు ఉంటాయి, ఆశయాలు ఉంటాయి, కొంగృత నిర్ణయాలు ఉంటాయి, ఆశలు చిగురించాలనేటువంటి ఆలోచనలు ఉంటాయి. అయితే 2025 అంతా కూడా పరిపూర్ణంగా వ్యతిరేకంగా గ్రహస్థితులన్నీ కూడా నెత్తిన పడుతున్నాయని చెప్పేటువంటి భయపెట్టేటువంటి కుహనా సిద్ధాంతులు కూడా ఎక్కువైపోయారు. ఇలాంటి వారు చెప్పే మాటలకి భయప్రాంతులైపోతారు కొంతమంది. ఎవరు కూడా భయం చెందాల్సిన అవసరం లేదు. ప్రభుత్వాలు కూలిపోతాయని, భూకంపాలు వచ్చి నెత్తిన పడతాయని రకరకాలుగా ఉంటారు. అందుకే 2025 ఏరియల్ వ్యూ ఎలా ఉంటుందో ఆ వీడియో కూడా మీకు అందిస్తాను, చక్కగా చూడవచ్చు. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. 9 గ్రహాలని జనవరి నెలలో సాధారణ కన్నుతో వీక్షించేటువంటి అవకాశం ఉంది. ఆ వివరం తెలియజేస్తాను. ఇందులో ముందు ముఖ్యంగా ఒక చిన్న బిట్ చెప్తా. జనవరి 3వ తేదీన శుక్రుడు, శుభగ్రహ శుక్రుడు మన కాకినుడి చంద్రుడితో ఈ కలిసి శతభిష నక్షత్రంలో, రాహు నక్షత్రంలో ఈ ఇద్దరి కలయిక మనకు చూడవచ్చు. ఆకాశం మేఘావృతం కాకుండా ఉంటే ఈ కలయికను చూడవచ్చు. అది జనవరి నెల 3వ తేదీ సాయంత్రం సూర్యుడు అస్తమించిన తర్వాత నైరుతి దిగ్భాగంలో, నైరుతి అంటే పడమర దిక్కు, వెస్ట్ సైడ్ అండ్ సౌత్ సైడ్, దక్షిణం పడమర ఈ రెండు కలిసిన మూలలో శుక్రుడు చంద్రుడు చక్కగా కనబడతారు. శుక్రుడు బాగా నక్షత్రం వేసి కనబడుతుంటాడు. ఆ పైన నెలవంక రూపంలో చంద్రుడు ఉంటాడు. ఇది సూర్యుడు అస్తమించిన తర్వాత కొద్దిసేపటికి ఈ రెండు గ్రహాలకు ప్రత్యక్షమవుతాయి. దాదాపు 8:59 గంటల వరకు రాత్రి ఉంటారు. కానీ అన్ని చోట్ల అదే టైం వరకు ఉండరు. నేను పట్టిగా ఒక టైం చెప్పొచ్చు, కానీ అది ఒక ప్రాంతానికే చెప్తా. కానీ భారతదేశం నా వీడియోలు దేశవ్యాప్తంగా చూసేవాళ్ళు ఉన్నారు కనుక ఎన్ని ప్రాంతాలకు చెప్పడం కష్టం కనుక మీరు వీలైనంత వరకు సూర్యుడు అస్తమించిన తర్వాత చూడటానికి ప్రయత్నించండి. కనపడంగానే వెంటనే ఒక అరగంట 30 గంటలో ఆ గ్రహాలు వెళ్ళిపోతాయి కనుక చక్కగా అరగంట 30 గంటలు చక్కగా భక్తి విశ్వాసాలతో ఆ రెండు గ్రహాలకి నమస్కారం చేసుకొని ప్రార్థనాపూర్వకంగా ప్రార్థించండి. ఆ సమయంలో మీ ఇష్టదేవతను కూడా ప్రార్థించుకోండి. పాద ప్రక్షాళన చేసుకొని ప్రత్యేక స్నానాలు, పానాలు, అలాంటి దానాలు ఇవేం అక్కర్లేదు. ఇక దానికి నివేదన ఇద్దాం అంటూ ఏం లేదు. దానికి ప్రత్యేక నివేదనగా ఉండేటువంటిది మరొకటి ఉంది. అది జనవరి 25వ తేదీన 5 గ్రహాలు కనపడతాయి అక్కడ. అయితే ఇక్కడ ఈ శుక్రుడు కుజుడు కనపడతారని చెప్పాను కదా, ఆ వీక్షించండి. ఆ తర్వాత దక్షిణాన ఎండింగ్లో వస్తున్నటువంటి ఈ శుక్రుడు చంద్రుడు తిరిగి ఉత్తరాయణం ప్రారంభమైన తర్వాత ఫిబ్రవరి 1వ తేదీన మళ్ళా కనపడతారు. ఆ రోజు కూడా చక్కగా దర్శించుకోండి. జనవరి 25వ తేదీన ఆ రోజు ఐ థింక్ శనివారం అనుకుంటా. ఆ రోజున బుధుడు, గురువు, శుక్రుడితో పాటు శని, కుజుడు పరస్పర శత్రువులుగా ఉండి 5 కూడా ఒక ప్యారెడ్ కవాతు చేస్తున్నట్లుగా కనబడతారు. కనుక అది కూడా జనవరి 25. ఆ రోజు శనగలు అంటే నాణ్య శనగల్ని తినడం చేయాలి. ఆ వీడియో నేను పరిపూర్ణంగా ఎలా చేయాలి ఏమిటో వివరంగా ఇస్తాను. మీరు ఎక్కడా కంగారు పడకూడదు, ధైర్యంగా ఉండి. ఈ గ్రహస్థితుల యొక్క వ్యతిరేక ప్రభావాలు మీ మీద ఏమీ ఉండవు. ఆనందంగా ఉండటానికి ప్రయత్నం చేయండి. జనవరి 3వ తేదీన చూడటానికి ప్రయత్నం చేయండి శుక్ర చంద్రుడిని. ఇక మొదటి పాయింట్కి వస్తే జనవరి 1వ తేదీ నుంచి 3వ తేదీ ఉదయం 10:45 వరకు కొంచెం ఖర్చు భాగం ఎక్కువగా ఉన్నట్టు కనిపిస్తుంటుంది. కొంచెం చేతిలో డబ్బులు ఉంటే దాన్ని ఏదో ప్రకారం ఖర్చు పెట్టాలనే ఆలోచనతో ఉంటారు. ఒక్కోసారి అనవసరమైన ఖర్చులు కూడా వస్తుంటాయి. అవసరమైన ఖర్చులు తప్పు, కానీ అనవసరమైన ఖర్చులు కూడా ఎక్కువ వస్తుంటాయి కదా, కొంచెం కంట్రోల్ చేసుకోవడానికి ప్రయత్నం అంటూ చేయండి. ఒక్కోసారి కార్యక్రమం అంతా చేస్తున్నారు, చివరికి వచ్చిన కార్యక్రమం ఎక్కడో చిన్న మిస్టేక్ వల్ల, పొరపాటు వల్ల కార్యక్రమం కొంచెం ఆగిపోయేటువంటి అవకాశాలు ఉంటాయి. కానీ కొంచెం ధైర్యంగానే ఉండటానికి ప్రయత్నం చేయండి. మీ ఇష్టదైవాన్ని ప్రార్థన చేసుకుంటూ ఉండండి. ఇక నెక్స్ట్ 2వ పాయింట్, 3వ తేదీ ఉదయం 10:48 ప్రారంభమై 5వ తేదీ మధ్యాహ్నం 2:36 వరకు ఉన్నటువంటి సమయం మాత్రం ఇది చాలా ఆనందంగా ఉండగలుగుతారు. స్నేహితులతో కావచ్చు, హితులతో కావచ్చు, సన్నిహితులతో కావచ్చు, ముఖ్యమైన వ్యక్తులతో కావచ్చు, సెలవు రహస్య ప్రసంగాలు చేసే అవకాశాలు ఉంటాయి. మృష్టాన్న భోజనాలు కూడా ఉంటాయి. చాలా సుఖ సంతోషాలు ఉంటాయి. చాలా ఆనందంగా గడిచిపోతుంది ఈ 2వ పాయింట్లో. ఇక 3వ పాయింట్, 5వ తేదీ మధ్యాహ్నం 2:36 దగ్గర నుంచి 7వ తేదీ రాత్రి 7వ తేదీ సాయంత్రం 5:50 వరకు ఉండేటువంటి సమయము. ఇది కొంచెం ఆవేశపడటానికి అవకాశం ఉంటుంది. అక్కడ విషయం ఏమీ లేకపోయినా
కొంచెం ఆవేశం చెందేటువంటి అవకాశాలు వస్తాయి. అలాంటి ఆవేశానికి కొంచెం దూరంగా ఉండటానికే ప్రయత్నం అంటూ చేయాలి. రెండవది, ఆ సమయంలో డబ్బు ఖర్చు అయ్యేటువంటి అవకాశాలు కూడా ఉంటుంటాయి. కొంచెం ఈ కంటి విషయంలో కూడా కొంచెం ఏదైనా చిన్నపాటి లోపం ఏర్పడితే డాక్టర్లు చూపించుకోవడానికి కూడా ప్రయత్నం అంటూ చేయండి. తొందరపడి ఎవరిని దుర్భాషలు ఆడకుండా ప్రశాంతంగా ఉండటానికే ప్రయత్నం అంటూ చేయాలి ఈ 3వ పాయింట్లో. ఇక 4వ పాయింట్ ఏంటంటే 7వ తేదీ సాయంత్రం 5:50 దగ్గర నుంచి 10వ తేదీ అర్ధరాత్రి వరకు ఉండేటువంటి సమయం మాత్రం ఇది తోబుట్టువులతో సరదాగా గడుపుతుంటాడు. అనుకూలతలు బాగా వస్తుంటాయి. కొత్త నిర్ణయాలు ఏంటి, పండగ వాతం ఎలా చేయాలా అనేది అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు, ఇక అన్నదమ్ములతో పాటు అక్క చెల్లెలందరూ కలిసి మాట్లాడడం కానీ, ఫోన్లో మాట్లాడడం కానీ, వీడియో కాల్స్ మాట్లాడడం కానీ ఏదైనా కొంత ఆనందంగా అది గడిచిపోతూ ఉంటుంది. ఎక్కడా వ్యతిరేకతలు ఉంటే ఏముండవు, దిగులు చెందాల్సిన అవసరం లేదు. హ్యాపీగా పండగ వాతావరణంలోకి ఎంటర్ అయిపోతుంటారు. ఇక నెక్స్ట్ నక్షత్రం వైజ్ కనుక చూస్తే నక్షత్రం వైజ్ ఈ కుంభరాశిలో జన్మించిన నక్షత్రాల వారికి ధనిష్ఠ నక్షత్రం 3, 4 పాదాల్లో జన్మించినటువంటి జాతకులకి 8వ తేదీ బుధవారం సాయంత్రం 4:29 ప్రారంభమై 9వ తేదీ గురువారం మధ్యాహ్నం 3:07 వరకు వారికి అనుకూలమైన సమయం కాదు. రొటీన్ కార్యక్రమం చక్కగా చేసుకోవచ్చు. కొత్త కార్యక్రమం మాత్రం శ్రీకారం చుట్టకుండా, కొత్త కార్యక్రమం మొగ్గు చూపకుండా ఉండాలి. ఇక నెక్స్ట్ శతభిష నక్షత్రంలో జన్మించినటువంటి జాతకులు వారు 1వ తేదీ సూర్యోదయం నుంచి ప్రారంభమవుతుంది. 1వ తేదీ సూర్యోదయం నుంచి 1వ తేదీ రాత్రి 11:46 వరకు తిరిగి 9వ తేదీ గురువారం మధ్యాహ్నం 3:07 నుంచి 10వ తేదీ శుక్రవారం మధ్యాహ్నం 1:45 వరకు 1వ తేదీ డే టైం అంతా ఉండి తిరిగి 9వ తేదీ మధ్యాహ్నం 3:07 నుంచి 10వ తేదీ మధ్యాహ్నం 1:45 వరకు అది అనుకూలమైన సమయం కాదు. శతభిషం వారికి రొటీన్ కార్యక్రమం మాత్రం చక్కగా చేసుకోవచ్చు. ఈ సమయంలో మాత్రం కొత్త కార్యక్రమాలకు శ్రీకారాలు చుట్టకుండా ఉంటే ఎంతైనా మంచిది. నెక్స్ట్ 3వ నక్షత్రం పూర్వభాద్ర నక్షత్రం 1, 2, 3 పాదాల్లో జన్మించినటువంటి కుంభరాశి జాతకులకి వారికి 1వ తేదీ రాత్రి జనవరి 1 రాత్రి 11:46 ప్రారంభమై 2వ తేదీ రాత్రి 11:10 వరకు వారికి అనుకూలమైన సమయం కాదు. రొటీన్ కార్యక్రమం చక్కగా చేసుకోవచ్చు. కొత్త కార్యక్రమం మీద శ్రీకారం చుట్టకుండా ఉండాలి. ఇక నెక్స్ట్ మరొక గమనిక ఏమిటంటే పితృదోషాలకు సంబంధించి 97 రోజులు కార్యక్రమం చేస్తున్నాం కదా, అది ఇప్పుడు 71 రోజులు మాత్రం పూర్తయింది. ఇంక 26 రోజులు కార్యక్రమం ఉంది. అయితే ఈ మధ్య కార్యక్రమం చేయలేదు. కారణం ఏమిటో ఎవరికి తెలియదు. నేను చెప్తాను, వినడానికి ప్రయత్నించండి. ఇంచేతండి చాలామంది భాగస్వాములుగా ఉన్నారు. వీడియో పెడితే వీడియో చూడకపోవచ్చు కనుక ఏ రాశికి ఆ రాశికి చెప్తున్నాను కనుక ఈ రాశిలో మీరు ఉంటే తప్పకుండా వినడానికి ప్రయత్నం చేయండి. కొంతమంది వయోవృద్ధులుగా ఉండేవారు, సబ్జెక్టు నిష్ణాతులుగా ఉండేవారు, వారు ఇచ్చిన సలహాలు కూడా నేను సూచనప్రాయంగా తీసుకున్నాను. ఎందుచేతనంటే 2025వ సంవత్సరంలో ఉగాది మార్చి 30వ తేదీ ఉగాది వస్తుంది. దానికి ముందు రోజు మార్చి 29వ తేదీన శని కుంభరాశి నుంచి మీన రాశిలో ప్రయాణం వెళ్తాడు. ఆ ప్రయాణం వెళ్ళే సమయంలో శనికి 5 గ్రహాలు స్వాగతం పలుకుతాయి. నేను మీకు అర్థం కావడం కోసం చెప్తున్నా. వాళ్ళు స్వాగతం అంటే వెల్కమ్ చెప్పరు. స్వాగతం సుస్వాగతం పాట పాడుతూ హారతులు అంటూ ఇవ్వరు. జస్ట్ 5 గ్రహాలకు స్వాగతం పలుకుతుంటాయి. ఈ శని కూడా ప్రవేశం చేసేటికి 5 + 1 6 గ్రహాలు షడ్గ్రహ కూటమి ఏర్పడుతుంది. ఆ కూటమి ఏర్పడిన సమయంలోనే జగద్రక్షకుడి మన పితృదోషం సంబంధించి జగద్రక్షకుడు సూర్యనారాయణమూర్తిను ఆ సూర్యనారాయణమూర్తి గ్రహణం కూడా అదే రోజు సంభవిస్తుంది. తెల్లవారితే విశ్వాస ఉగాది. ఆ గ్రహణం జరిగిన సమయం నుంచి ఆ రోజు రాత్రి నుంచి మే నెల 18వ తేదీ వరకు 50 రోజుల పాటు అటు రాహు ఎదురొస్తుంటే శని ఇటు ఎదిరిపోతుంటాడు. సో ఆ శని రాహువుల కలయికని శాపిక దోషం అంటారు. ఇలాంటి దోషం ఉన్నటువంటి వారి జాతకాలు కూడా ఎవరు సిద్ధాంతులు చూడనమాట. బట్ నేను అలాంటి వారి జాతకాలు కూడా నేను పరిశీలించడం జరిగింది. నాకు ఆ భయం అంటూ ఏమీ లేదు. కనుక ఏంటంటే ఈ షడ్గ్రహ కూటమి సూర్యగ్రహణము ప్లస్ అక్కడి నుంచి నూతన సంవత్సరం రావటము 50 రోజుల పాటు శని రాహువుల కలయిక, మే నెలలో ఒక గ్రహమాలిక యోగము, జూన్ నెలలో గ్రహమాలిక యోగము, జూలైలో గ్రహమాలిక యోగం ఇలాంటివన్నీ ఉన్నాయి కనుక అప్పుడు వల్ల ఒక ప్రత్యేక పరిహార కార్యక్రమం ఒకటి చేయాలంటే ప్రతి వారికి డబ్బులు ఖర్చు అవుతాయి కనుక ఎక్కడ రూపాయి కూడా ఖర్చు కాకుండా ఉండటం కోసంగా ఇంకా 26 రోజులు క్రూషియల్గా చేసి 20 రోజుల కార్యక్రమం ఉంది కనుక 26 రోజుల కార్యక్రమంలో ఒక 4-5 రోజుల్ని ఆ గ్రహస్థితి ప్రారంభమైన తర్వాత దాంట్లో తీసుకుపోతే చేస్తే అనుకూలంగా ఉంటుందని పెద్దలు సూచించిన కారణంగా నేను కూడా సరైనను అందుచేత వాయిదా వేసుకుంటూ వస్తున్నాను. దీన్ని గమనించవలసింది కోరుతున్నాం. చివరి 97వ రోజు కార్యక్రమం మాత్రం పబ్లిక్లో జరుగుతుంది కాబట్టి అందరూ కూడా ఆహ్వానితులే. ఎక్కడ జరుగుతుంది ఏమిటి నేను వివరంగా ప్రతి రాశిలో కూడా చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. శుభం.